ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్పారు. 2000 ఏండ్ల క్రైస్తవ సమాజంలో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం క్రైస్తవ సంఘానికి ఎందుకు మిస్ అయిందా అనేది అర్థం కాదు. ప్రభు యొక్క రాకడను గురించి అంత స్పష్టంగా పౌలన్న చెబితే ప్రియులరా, వాటిని వక్రీకరిస్తూ తమ యొక్క పైత్యాన్నంతటిని ఆ లేఖనానికి అప్లై చేస్తూ వారనుకున్నది ఆ వాక్యం ద్వారా పలికిస్తూ క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టించాడు సైతాన్ గారు. వాని రహస్య దాసుల ద్వారా. వారు పేరుకు క్రీస్తు దాసులే, కానీ వారు సాతాను యొక్క ఏజెంట్లు, యెజబెలు సేవకులు. వారిని మనం గుర్తుపట్టాలి. ప్రియులారా, 2వ రాకడ మనం మిస్ అవ్వకూడదు. బస్సు మిస్ అయినట్టు. ఈ బస్సు మిస్ అయితే ఇంకొక బస్సు ఉంటుంది, కానీ పరలోక రాజ్యమునకు మనం చేరినట్లు మనల్ని తీసుకుని వెళ్ళేటువంటి ఏకైక బస్సు 2వ రాకడ. అది మిస్ అయితే మరలా ఇంకొకరు 3వ రాకడం ఏమి ఉండదు. కాబట్టి 2వ రాకడకు అతి సమీపముగా ఉన్న ఈ దినములలో మీరు బైబిల్ గ్రంథాన్ని లక్ష్య పెట్టవలసినదిగా మనం చేస్తున్నాం. తెస్సలోనికీ 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. నాశన పాత్రుడకు పాప పురుషుడు, లూసిఫర్ కొడుకు, అంత్య అబద్ధ క్రీస్తు, నేనే క్రీస్తునని అబద్ధంగా చెప్పుకొనుచున్న చివరి వ్యక్తి. అతడు చాలా మహత్కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, సూచిక్రియలు చేస్తాడు, జనుల ఎదుట అగ్ని వచ్చినట్లుగా చేస్తాడు. వారు కోరుకున్న ప్రతి ఆశ్చర్యకార్యం చేస్తాడని ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడింది. విజ్ఞాన శాస్త్ర ప్రపంచం నివ్వెరపోయి ఆశ్చర్యపోయి దేవుడే లేడన్నవాడు సైతం ఇతడే నిజమైన దేవుడు అని వాని పాదాక్రాంతమైపోతారు. ఇది జరగబోతున్న చరిత్ర, త్వరలో జరగబోతుంది. అది మనం కళ్ళారా చూస్తాం. అప్పుడు క్రైస్తవ సమాజం ఇక్కడే ఉంటుంది. ఆ క్రైస్తవ సమాజం వీడు క్రీస్తుగాడు, అసలు దేవుడే కాదు, వీడు అబద్ధికుడు, వీడు సైతాను అని వారికి ఎదురు తిరిగి పోరాడవలసి ఉన్నది. పోరాడతారు. అలాగూ ఆ పోరాటంలో వాడు పెట్టే విగ్రహాన్ని, వాడు వేసే ముద్రను జయించి వాని చేత చంపబడి, వాని చేత చిత్రహింసలు పెట్టబడి, ఇదంతా అయిపోయిన తర్వాతే ప్రభు యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చి తన సంఘమైన మనలను చనిపోతే తిరిగి లేపి, బ్రతికి ఉంటే మార్పు చేసి పరలోకానికి తీసుకుని వెళతాడు. తరువాతే విందు. 7 ఏండ్ల విందు కాదండి, తప్పు. అబద్ధ క్రీస్తు బయటపడి 3.5 సంవత్సరాలు వాడు పరిపాలన చేసిన తదనంతరం దైవజనుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు యుగాంత గ్రంథములో ఈ సంగతిని స్పష్టంగా, ప్రస్ఫుటంగా, వివరంగా వ్రాశారు. దానియేలు గ్రంథాన్ని అలాగే ప్రకటన గ్రంథాన్ని జతపక్షులుగా తీసుకొని ఒకదానికొక గ్రంథం వివరిస్తుంది అని. మీరు ప్రకటన గ్రంథంలో దేవుని చేతిలో నుండి తీసుకుని ముద్ర వేయబడిన గ్రంథాన్ని తీసుకొని దేవుని గొరిపిలైన యేసుక్రీస్తు ప్రభు, వాక్యమైన యేసు ప్రభు, దేవుని వాక్యమైన మర్మంగా ఉన్న ముద్ర వేయబడినటువంటి గ్రంథాన్ని విప్పి చెబుతూ ఉండగా సంభవింపబో సంగతులన్నీ బయటకు తెచ్చారు అని, బయలుపరచబడ్డాయని ఓఫిరయ్య గారు యుగాంత గ్రంథంలో చెప్పినట్లు, వాక్యమే వాక్యాన్ని వివరిస్తుంది అని చెప్పినట్లు, సిద్ధాంతాన్ని బట్టి వాక్యమే వివరించాలి అన్న సిద్ధాంతాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్య ప్రత్యక్షతను పొందినటువంటి దైవజనుడు ఓఫిరయ్య గారు దానియేలు గ్రంథాన్ని ప్రకటన గ్రంథం వివరిస్తుంది, ప్రకటన గ్రంథాన్ని దానియేలు గ్రంథం 2 కలిపి జతపక్షులుగా మనకు యేసు ప్రభు యొక్క 2వ రాకడ సంగతులను ప్రస్ఫుటంగా తెలియజేస్తాయి. ఒకటి మధ్యాకాశంలోనికి వచ్చుట, 2వది ఓలివల కొండ మీదకి దిగి వచ్చుట. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘాన్ని ఎత్తి తీసుకొని వెళతారు ఓలివల కొండ మీదకి. ఆ 7 సంవత్సరాల అనంతరం తిరిగి వచ్చి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తారు. ఈ విషయాలు
యుగాంత గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి, దయచేసి చదవండి. ప్రియులారా, ఆ విషయాన్ని తెస్సలోనికీయులకు రాసిన ఈ 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్పారు. ఈ పౌలు చెప్పిన బోధ పక్కన పడేసి మనుషులు చెప్పిన సంగతులను బట్టి నేడు రేపు యేసయ్య వస్తాడని పెద్ద ఉద్రేకమైనటువంటి భక్తితో ఆరాధిస్తే వ్యర్థమైన ఆరాధన కాదా అది? గమనించండి. పరిశుద్ధాత్మ యందలి ఆదరణ లేకపోతే, పరిశుద్ధాత్మ యందలి ఆనందం లేకపోతే ప్రియులారా, అది మిమ్ములను మీరు మోసపుచ్చుకోవడమే. లేఖనములందు మీరు లక్ష్యముంచి స్పష్టంగా ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో తెలుసుకోవాలన్న యోహాను హెచ్చరిక, పేతురు హెచ్చరిక, పౌలన్న హెచ్చరిక మర్చిపోకుండా జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. లేకపోతే మిమ్మల్ని మీరే నష్టపోతారు. మీకు జ్ఞాన హృదయం దేవుడు దయచేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ముగించు. క్రైస్తలారా.